నిర్ణయం తీసుకున్న సందర్భంలో అట్లాంటి కూడినటువంటి తెలంగాణ ఇస్తే న్యాయం జరుగుతుంది. మాకు కూడా ఒక ఈ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉద్యమాలు కొంత కల్పితమైనటువంటి విధంగా రాయండి. ఇప్పుడున్న చట్టాల ప్రకారం 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక 6 దశాబ్దాల అనేక జీవితాలు విధ్వంసమైన తర్వాత అనేక ఉద్యమాలు పెళ్ళుకి వేలాది మంది ఈ తెలంగాణ కోసం తమ రక్తాన్ని దారపోసినటువంటి నేల కాబట్టి వచ్చిన తెలంగాణని పార్లమెంట్ లో బిల్లు రూపేణా పెట్టేంత వరకు సంయమనంతో పాటించి ఐక్యంగా తెలంగాణను సాధించుకోవాలని మేము ఇవాళ అందరం కూడా మీరు ఎన్ని మాట్లాడినా మేము సంయమనం పాటిస్తా ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ విషయం మాట్లాడకుండా ఒక స్టాటిస్టిక్స్ ను కప్పిపెట్టి ఇంకొక స్టాటిస్టిక్స్ ను మాత్రమే ఇవాళ చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇవాళ ఏపీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ అని మాట్లాడుతా ఉన్నాం. ఇది మేము ఆక్షేపణ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగులుగా మాకు జరిగినటువంటి అన్యాయం దాదాపు 1,00,000 పైగా ఉద్యోగాలు ఈ ప్రాంతంలో కొల్లగొట్టబడ్డాయని మేము చెప్పడం కాదు, కమిటీలు చెప్పాయి. కాబట్టి ఈ కమిటీలు చెప్పినటువంటి వాదననే మేము ముందుకు తెస్తున్నాం తప్ప కొత్తగా మేము చెప్పాల్సింది కాదు. మేము అక్కడ ఇల్లు అమ్ముకొని, చెట్లు అమ్ముకొని, పుట్టలు అమ్ముకొని ఇక్కడ డబ్బులు పెట్టాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ప్లాట్ కొనుక్కున్నాం. మమ్మల్ని ఇప్పుడు ఒమ్మంటే ఎట్లా? ఎక్కడైనా ఎవరికైనా ఆస్తులు కూడా పెట్టుకునేటువంటి హక్కు ఉంది. ఇలా మాట్లాడుతున్నటువంటి నేతలకు అందరికీ కూడా బెంగళూరులో ఎన్నెన్ని రాజమహల్ ఉన్నాయో మనకు తెలుసు. హైదరాబాద్ మనది అనండి, హైదరాబాద్ మాది అనేటువంటి ప్రచారం కూడా ఇవాళ చాలా మంది మా రాజ్యం ఇది ఆంధ్ర రాజ్యం అని ఒక వెర్రితరలు వేసేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడడం అనేటువంటి తగదు అని నేను వాళ్ళకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర నిర్మాణమే ఒప్పందాల పునాదుల మీద జరిగింది. ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా చర్చల ద్వారా పరిష్కరించుకున్నాం.